హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ జనరల్ సైన్స్ క్విజ్ 118కి అందరికీ స్వాగతం. జనరల్ సైన్స్ క్విజ్ 118 ఆన్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్లో జనరల్ సైన్స్ క్విజ్ 118కి అందరికీ స్వాగతం. సెకండ్ వీడియో ఎలక్ట్రిక్ కరెంట్ అనే దాంట్లో ఇంతకు ముందు లైవ్ చేయడం జరిగింది. ఆ లైవ్ కొంచెం మధ్యలో కట్ అయిపోవడం వల్ల మళ్ళీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనేటటువంటి ఆప్షన్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ జనరల్ సైన్స్ క్విజ్ 118కి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. అండ్ జనరల్ సైన్స్ క్విజ్ 118 దీనికన్నా ముందు 100కు పైగా జనరల్ సైన్స్ క్విజెస్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని చూడనట్లయితే క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని చూసి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా రాయాలని కోరుకుంటూ జనరల్ సైన్స్ క్విజ్ 118కి అందరికీ స్వాగతం. లెసన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ కరెంట్. దీంట్లో రెండవ వీడియో ఇది. ఒక వీడియో లైవ్ చేశాను, ఇది రెండవ వీడియో. ఆ లైవ్ చేసినటువంటి బిట్స్తో పాటుగా కలిపి మరలా ఒక వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ ఆన్ యువర్ స్క్రీన్. యావరేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద హెల్దీ డ్రై హ్యూమన్ బాడీ. యావరేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ హెల్దీ dry human body is? Yes, the answer is C, friends. C is the answer. 100 ohms to 5 lakhs ohms మధ్య డ్రై హ్యూమన్ బాడీ యొక్క రెసిస్టెన్స్ ఉంటుందండి. 5 lakhs ohms కన్నా ఎక్కువ అయితే మనకి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. ఎలక్ట్రిక్ షాక్ టు ఏ హ్యూమన్ బాడీ డిపెండ్స్ అపాన్. మన హ్యూమన్ బాడీకి ఎలక్ట్రిక్ షాక్ ఎప్పుడు తగులుతుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది? మన హ్యూమన్ బాడీకి ఎలక్ట్రిక్ షాక్ తగలటం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పొటెన్షియల్ డిఫరెన్స్, రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ, ఎలక్ట్రిక్ కరెంట్, ఆల్ ద అబౌవ్. ప్రతి క్వశ్చన్కి కూడా మీకు ఒక 10 seconds టైం ఇవ్వడం జరుగుతుందండి. ఆ 10 secondsలో ఇది అని గుర్తుపట్టండి. నేను వెంటనే 10 seconds తర్వాత ఆన్సర్ చెప్తాను మీకు, ఓకేనా? Yes, the answer for the second question is all of the above. పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎలక్ట్రిక్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన బాడీకి షాక్ కొట్టడం అనేది. థర్డ్ క్వశ్చన్. 1 unit ఈజ్ ఈక్వల్ టు డాష్ వాట్ అవర్స్. 1 unit ఈజ్ ఈక్వల్ టు డాష్ వాట్ అవర్స్. Yes, 1 unit ఈజ్ ఈక్వల్ టు 1000 watt hours. A is the correct answer. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, ఫోర్త్ బిట్. 3 volts, 4 volts, 5 volts, 6 volts వోల్టేజ్ కలిగినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ కలిగినటువంటి 4 బ్యాటరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దెన్ రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్. ఎస్, రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మీ అందరికీ తెలుసు. V ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ సిరీస్లో ఉన్నట్లయితే V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే 10 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 3 యాడ్ చేసినట్లయితే మొత్తం వచ్చేది 18 volts. B is the correct answer. Next, fifth bit friends. Keeping the temperature and the length of the current, length of the conductor, length constant and the radius is doubled. టెంపరేచరు, లెంత్ కాన్స్టెంట్గా ఉంచారండి, రేడియస్ని డబల్ చేశారు. అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఒక కండక్టర్ యొక్క టెంపరేచరు, లెంత్ ఈజ్ కాన్స్టెంట్, ద రేడియస్ ఈజ్ డబల్డ్, దెన్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ కండక్టర్ ఈజ్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ ఏమవుతుంది? డబల్ అవుతుందా, 4 times అవుతుందా, హాఫ్ అవుతుందా, 1/4 అవుతుందా? ఎస్, ద ఆన్సర్ ఫర్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ ఎస్, 1/4 అవుతుందండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ బిట్ ఫ్రెండ్స్. డాష్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ బిట్వీన్ 2 clouds ఆర్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఎర్త్. క్లౌడ్కి, ఎర్త్కి లేదా 2 cloudsకి మధ్య ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ని ఏమంటారు? లైట్నింగ్, థండర్, రెయిన్, సన్లైట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yes, the answer for the sixth question is A, friends, lightning.
The electric discharge between the clouds or the cloud and the earth is called lightning. Seventh question. In a battery, chemical energy is converted into dash energy. In a battery, chemical energy is converted into dash energy. Mechanical energy, electrical energy, magnetic energy and heat energy. బ్యాటరీలో కెమికల్ ఎనర్జీ ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. బ్యాటరీలో ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ బి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 ఆన్ యువర్ స్క్రీన్. 8. క్వశ్చన్ నెంబర్ 8 ఆన్ యువర్ స్క్రీన్. డాష్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఏవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, తన గుండా వెళ్ళనిస్తాయి? ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్, conductors, none of this. Dash conducts electricity through them. Yes, very good answers. Congratulations to everybody who are guessing and write on the chat box. మీరు గెస్ చేసి క్రింద చాట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. తప్పైనా కరెక్ట్ అయినా మీది ఏ ఆన్సర్ అనుకున్నారో ఆ ఆన్సర్ని ప్రతి క్వశ్చన్కి మీరు గెస్ చేసిన ABCD ఆన్సర్స్ని క్రింద చాట్ బాక్స్లో రాస్తూ ఉండండి. చివరికి ఎన్ని ఆన్సర్స్ చెప్పారు అనే విషయం కూడా క్రింద చాట్ బాక్స్లో రాయండి. ఎస్, ఆన్సర్ ఫర్ ద 8th క్వశ్చన్ ఈజ్ అ కండక్టర్. కండక్టర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. కండక్టర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. 9th క్వశ్చన్. యావరేజ్. ద అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఇన్ ఏ మెటల్ is called. The arrangement of positive ions in a metal is called. The arrangement of positive ions in a metal is called. Yes, the answer is A, lattice. The arrangement of positive ions in a metal is called lattice. The ordered motion of electron is called. The ordered motion of electron is called dash. The ordered motion of electron is called dash. Yes, very good. Answer is B, electric current. The ordered motion of electrons in a conductor is called electric current. 11th question. The SI units of electric current is dash. The SI units of electric current is dash. Yes, the SI units of electric current is amperes. B is the correct answer. Electric current of SI units, electric current ki amperes. Next, electron density of copper is. Electron density of copper is. Guess your answers and write on the chart box. Electric density of copper is. Yes, the answer for the 12th question is B, 8.5 into 10 to the power of 28 meters cube. 13th bit on your screen. The magnitude of electric charge is. The magnitude of electric charge is. Yes, very good. Thank you for participating and thank you for the writing on the chat box. Answers in write chestuna chat box kandarki. Thank you and very good answers all of you. Congratulations to everybody who said the answers for the previous questions. Very good. The answer for the 13th question is A, 1.602 into 10 to the power of minus 29 coulombs. C means coulombs. The magnitude of electric charge is 1.602 into 10 to the power of minus 19 coulombs. 14th question. Work done by the electric force on unit positive charge to move it through a distance. ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పైన ఆ పాజిటివ్ ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కొంచెం డిస్టెన్స్కి కదల్చడానికి చేసేటటువంటి ఎలక్ట్రిక్ ఫోర్స్ చేసే వర్క్ డన్ని ఏమంటారు? What is the work done by the electric force on a unit positive charge to move it in a distance is called? Yes, the answer is voltage. B is the correct answer, voltage. 15th question. The SI units of voltage is. The SI units of voltage is. The SI units of voltage is. Yes, volts friends. The SI units of voltage is volts. A is the correct answer. 16th question. The obstruction of flow of current is called.
ద అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్. అంటే కరెంట్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు దానిని ఆపేటటువంటి దాన్ని ఏమంటారు? అబ్స్ట్రక్ట్ చేయడం అంటే ఆపటం, బ్రేక్ చేయడం. సో ద అబ్స్ట్రక్షన్ మీన్స్ బ్రేకింగ్. అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్, yes, resistance. C is the correct answer. Resistance. Obstruction of electric current is called resistance. 17th question on your screen. Obey dash obeys Ohm's law. Ohm's law ను obeys చేసేవి ఏంటి? Metals, non-metals, alloys, none. Metals, non-metals, alloys, none. Alloys లో ఏది ఓమ్ నియమాన్ని, ఓమ్స్ లాని ఒబే చేస్తాయి? Yes, metals friends. Metals obeys Ohm's laws. A is the correct answer. The metals which obeys Ohm's law are called dash conductors. ఇందాక చెప్తాం కదా, ఏ మెటల్స్ అయితే ఓమ్స్ లాని ఒబే చేస్తాయో వాటిని డాష్ కండక్టర్స్ అంటారు. ఏం కండక్టర్స్ అంటారండి? ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్, జ్యూడ్స్ కండక్టర్స్, లెన్స్ కండక్టర్స్. The metals which are obeys Ohm's law are called dash conductors. Yes, పేర్లోనే ఉంది. Yes, ohmic conductors. A is the correct answer. 19th question. The filament of electric bulb is made up of dash. The filament of electric bulb is made up of dash. Thomas Alva Edison బల్బుని కనిపెట్టేటప్పుడు అనేక రకాలైనటువంటి మెటల్స్ని పరీక్షించి చూశాడు, టెస్ట్ చేసి చూశాడు. కానీ ఒక్క మెటల్తో మాత్రమే చేసినటువంటి ఆ ఫిలమెంట్ అనేది కాన్స్టెంట్గా ఎక్కువసేపు లైట్ని ఇవ్వడం గమనించాడు. ఆ ఎలిమెంట్ ఏంటి? ద ఫిలమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్, ఎస్, టంగ్స్టన్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టంగ్స్టన్. ద ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. 20th question. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగ్స్టన్ ఈజ్, ఎందుకని మెల్టింగ్ పాయింట్ ఎందుకు, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? బల్బులో వాడేటటువంటి టంగ్స్టన్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? అది చాలా హై మెల్టింగ్ పాయింట్ ఉంటుందండి అది. అందుకని ఎక్కువ కాలం కరెంటు మనకి రెసిస్ట్ చేస్తూ ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంట్ని. సో ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగ్స్టన్ ఈజ్ 3422. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3422. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ tungsten is 3422. Dash are used to make diodes. Diodes తయారీకి దేన్ని యూజ్ చేస్తారు? Dash are used to make diodes. Yes, dash are made to use diodes. Yes, semiconductors. C is the correct answer. Semiconductors are used to make the diodes. Semiconductors are used to make diodes. 22. The material which offers resistance to the motion of electrons is called. The material which offers resistance to the motion of electrons is called. ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్కి రెసిస్టెన్స్ ఇచ్చేటటువంటి మెటీరియల్స్ని ఏమంటారు? ఫ్లో ఆఫ్ కరెంట్ని ఆపేవి అవే. ఎస్, రెసిస్టర్స్. ఫ్లో ఆఫ్ కరెంట్ని ఆపడాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఏవైతే ఆపుతాయో ఆ సబ్స్టెన్సెస్, ఆ మెటీరియల్స్ని రెసిస్టర్స్ అంటారు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు IR, P ఈజ్ ఈక్వల్ టు VI, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు PT, నన్ ఆఫ్ దీస్. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్, ఎలక్ట్రిక్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI. B is the correct answer. Electric power P is equal to VI. Next question on your screen. SI unit of power is. SI unit of power is. SI units of power is. Yes, the 24th question answer వచ్చేటప్పటికే watt. SI units of power is watt. SI unit of power is watt. 25th question. Electric energy is equal to dash. Electric energy is equal to dash. Electric energy is equal to dash. Formula V is equal to IR, P is equal to VI, epsilon is equal to PT, none of these. Electric current is equal to. Yes, very good answers. Congratulations to everyone who said the correct answer for the previous questions. Very good. Please like, share and subscribe and guess the answers on right on the chat box.
Yes, answer for the 25th question is E is equal to PT. SI units of power is what? Electric energy is equal to epsilon is equal to PT. What is the units of electric energy? Electric energy formula E is equal to PT kada. What is the unit of electrical energy? What is the SI units of electrical energy? Yes, kilowatt hours. D is the correct answer. Kilowatt hours. D is the correct answer. SI units of electric energy is kilowatt hours. Next question. The kilowatt hour is the unit of. ఇప్పుడే చెప్పింది kilowatt hour is the unit of. Yes, kilowatt hour is the unit of. Yes, very good. Electric energy. Kilowatt hour is the unit of electric energy. 27 ki C is the correct answer. Next 28th question and 28th question on your screen. 5 amperes electric current is shown in the ammeter for 5 minutes. Then the charge closer to the point is 5 ampere electric current is shown in the ammeter. Ammeterలో 5 amperes electric current show అయిందంట 5 minutes పాటు. Then the charge crossed at the point is. Yes, very good answers all of you. Yes, the answer for the 28th question is 1500 coulombs. 1500 coulombs. Next question on your screen. The SI units of potential difference is. SI units of potential difference is. Yes, volts. SI units of potential difference is volts. The obstruction of flow of electric current is called. ఇందాకొచ్చిందే. Yes, the obstruction of flow of current is called. Yes, resistance. Obstruction of flow of current is called resistance. The charge is denoted by. The charge is denoted by the letter. The charge is denoted by the letter. Yes, the answer is charge is denoted by the letter Q. Charge is denoted by the letter Q. Voltage is equal to formula I by R, WQ, Q by W, W by Q. Voltage is equal to. Yes, voltage is equal to W by Q. D is the correct answer. Voltage is equal to W by Q. W means work done. Q is the charge. Next 33 question on your screen. If two or more resistors are connected in series, then dash flows through them is same. రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిస్టర్స్ని సిరీస్లో కలిపినట్లయితే దాని గుండా ఏం ఫ్లో అవుతుంది? సేమ్ ఏది ఫ్లో అవుతుంది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లో. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రెసిస్టెన్స్ని సిరీస్లో కలిపితే అన్నిటికుండా సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 amperes కరెంట్ వెళ్తోంది. 2 రెసిస్టర్స్ పెట్టాము, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. దీని గుండా 5 amperes దీంట్లో 5 amperes దీంట్లో సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. I1 I2 I is equal to 10, I1 is equal to 5, I2 is equal to 5. సేమ్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. 34. If 2 or more resistors are connected in parallel, then dash is same. ఇప్పుడే చెప్పాం సిరీస్లో అయితే కరెంట్ ఈజ్ సేమ్. 2 రెసిస్టెన్స్ని సిరీస్లో కలిపితే కరెంట్ సేమ్గా ఉంటుంది. ఇప్పుడు 2 రెసిస్టెన్స్ని ప్యారలల్ కలిపితే ఏది సేమ్గా ఉంటుంది? ఎస్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ సేమ్గా ఉంటుందండి. 2 రెసిస్టర్స్ని ప్యారలల్స్లో కలిపితే, సారీ ఇందాక నేను ప్యారలల్ సిరీస్ చెప్పాను కదా, సారీ గైస్, ఈ బొమ్మ తప్పు. సిరీస్ ఇది ప్యారలల్కి సంబంధించింది. సిరీస్లో ఇలా I1 I2 కలిపినట్లయితే రెండింటి గుండా ఒకే కరెంట్ I R1 R2 2 రెసిస్టెన్స్లు వెళ్తే R1 రెండింటి గుండా సేమ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇక్కడ సిరీస్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటిది ఇక్కడ అనమాట. 2 రెసిస్టర్స్ ఈ విధంగా ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నట్లయితే దీని గుండా వోల్టేజ్ సేమ్ వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 35. SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్. చాలా ఈజీ. SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్. ఎస్, ఓమ్స్ అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. SI యూనిట్స్ ఆఫ్
resistance is ohms. The last question for this class, 1 kilovolt is equal to dash watts. 1 kilowatt is equal to dash watts. 1 kilowatt is equal to dash watts. Yes, 1 kilowatt is equal to 10 to the power of 3 watts. 10 to the power of 3 అంటే ఏం లేదు, ఫస్ట్ క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ అది 1000 వాట్స్. ఎస్, ఇవండి 36 క్వశ్చన్స్ ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing out, Nagamalleshwarao. Thank you for watching. Jai Hind, Vande Mataram.